మీ ఆస్తులు అడిగారా, మీ అంతస్తులు అడిగారా, లేదా మీ సీటు కింది అధికారం కావాలని కోరారా? ఒక్క బస్తా, ఒక్కటంటే ఒక్క యూరియా బస్తా ఇవ్వండి మహాప్రభు అని వేడుకున్నారు. పంట ఎండిపోతుంది అంటూ గుడ్ల నిండా నీళ్లు కక్కుకొని బతిమలాడుకున్నారు. అధికారుల కాళ్ల వేళ్ల పడ్డారు. అయినా కనికరించరా? కనికరించకపోగా రైతుల మీద లాఠీలు ప్రయోగిస్తారా? అన్నదాతలను కర్కశంగా కుళ్లబొడుస్తారా? గొడ్లను బాదినట్టుగా బాదుతారా? ఇందుకేనా మీకు ఓట్లేసింది? ఇలాంటి అవమానాల కోసమేనా మీకు అధికారం కట్టబెట్టింది? యూరియా కోసం పొద్దంతా క్యూ లైన్లో నిలబడి ఇక ఓపిక నశించి యూరియా ఎప్పుడిస్తారని అన్నదాత కన్నెర్ర చేశాడు. అంతే, ఆ మాత్రం దానికే పాలకుల కళ్లు మండాయి. పోలీసులకు చకచక ఆదేశాలు వెళ్లాయి. యూరియా కోసం వచ్చిన రైతుల మీద ఖాకీలు క్రూరంగా ప్రతాపం చూపించాయి. నాగలి మోసే భుజాల మీద లాఠీలు చెలరేగిపోయాయి. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలో జరిగిన లాఠీచార్జి ఘటన కాంగ్రెస్ పాలకుల నియంతృత్వానికి నిదర్శనం. అధికార పార్టీ అరాచకం పైన, పోలీసుల జులుం పైన రాష్ట్రమంతటా రైతులు నిప్పులు చెరుగుతున్నారు.